రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయ నూతన చైర్మన్లు సామ మోహన్ రెడ్డి, పల్లికొండ రెడ్డి మరియు ఇరు ఆలయాల పాలక వర్గాన్ని బుధవారం స్థానిక సర్పంచ్ గంట నారాయణ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇట్టి మహోత్సవానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నూతన పాలక వర్గం ఆలయాల అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. ఆలయాల అభివృద్ధి కోసం గ్రామ ఎన్ఆర్ఐలు సహకరించాలని, ప్రభుత్వం సహకారం కూడా ఉంటుందన్నారు. ఆలయాల వార్షికోత్సవాలు కానీ, శివరాత్రి సమయంలో కానీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ఆలయ పరిసర ప్రాంతమంతా పచ్చదనంతో నిండి ఉండే విధంగా నూతన పాలకవర్గం చర్యలు తీసుకోవాలన్నారు. నూతనంగా ఎన్నికైన పాలక వర్గానికి ఆయన హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇప్పుడే వారు కావున తామందరూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన చైర్మన్ గా ఈరోజు పదవి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రమాణ స్వీకారికి వచ్చిన పెద్దలు ప్రభుత్వ ఆశీలన్న గారికి, అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గౌరవనీయులైన మన ప్రభుత్వ ఆశీలన్న గారికి స్వాగతం, సుస్వాగతం. రెండు వర్గాల తరఫున కూడా వారికి స్వాగతం పలికినాం. మరి అందరూ కష్టపడి రెండు కంపెనీల వాళ్ళు అతని పేరు నిలబెట్టాలని అతను కోరుకుంటున్నాడు. అదేవిధంగా ఏ విధంగా అయినా కానీ తనకు ఆ పేరు నిలబెట్టాలని మేము అనుకుంటున్నాము. ఈ శివరాత్రి వరకు ఎవరైనా భక్తులు కానీ ఎవరైనా దాత ఉంటే ఎన్ఆర్ఎల్ కానీ ఒక రథం, ఒక పల్లకి అర్జెంట్ అవసరం ఉంది. దాని తర్వాత లక్ష్మీ నరసింహస్వామి చైర్మన్లు, అదేవిధంగా డైరెక్టర్సు, అదేవిధంగా శ్రీ బుగ్గరాజేశ్వర చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య ఎమ్మెల్యే ప్రభుత్వ ఆదిశీనన్న గారికి స్వాగతం, సుస్వాగతం. గతంలో ఈ దేవస్థానం చాలా ప్రసిద్ధిగాంచిన దేవస్థానంగా మన ఊర్లో రుద్రంగి ఇలవేల్పుగా పేరుగాంచినటువంటి మన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం మునుముందు ఇంకా అభివృద్ధి చేయాలని కమిటీ సభ్యులు అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన భక్తులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, రాబో రోజులలో కమిటీ సభ్యులందరూ కూడా దేవస్థాన అభివృద్ధిలో, సేవలో 5 సంవత్సరాల కార్యక్రమాలలో కూడా కమిటీ సభ్యులందరూ కూడా సేవతో పాటు గ్రామాభివృద్ధిలో కూడా మీరందరూ పాల్గొనాలని కోరుకుంటూ, ఆలయానికి సంబంధించినటువంటి పాలక వర్గము శ్రీ బుగ్గ సామ మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా లక్ష్మీస్వామి పాలక వర్గంలో ఎంపిక కాబడినటువంటి శ్రీ లక్ష్మీ స్వామి, అదేవిధంగా శ్రీ బుగ్గరాజేశ్వర స్వామికి నూతనంగా పాలక మండలి ఏర్పాటు చేసుకొని గ్రామంలో ఉన్నటువంటి వివిధ కులాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరికీ కూడా స్థానం కల్పిస్తూ చక్కటి నిర్ణయం తీసుకున్నటువంటి గ్రామానికి సంబంధించినటువంటి ప్రస్తుత పాలక వర్గం, గతంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పాలక వర్గం, గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందదాయకం, శుభదాయకం, అభినందనీయ అన్నమాట. సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలను, అభినందనలు తెలియజేస్తూ, అతిపెద్ద గ్రామము వేముల నియోజకవర్గంలోనే రెండో అతిపెద్ద గ్రామమైనటువంటి రుద్రంగిలో ఈ గ్రామానికి ఇలవేలుపుగా గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఆరాధ్య దైవం ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి
ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు మెరుగైన రీతిలో సేవలు చేసేటువంటి కార్యక్రమం, అదేవిధంగా బుగ్గరాజస్వామి సన్నిధిలోకి వచ్చిన భక్తులు కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చేసే కార్యక్రమాల కోసం మీరందరూ కూడా భక్తి భావంతో, భక్తి శ్రద్ధలతోటి, భక్తి భావంతో పని చేయాలని చెప్పి సందర్భంగా నా వైపు నుంచి సూచన చేస్తూ, శ్రావణ మాసం కార్తీక పౌర్ణమి వచ్చిందంటే భక్తుల సంఖ్య